విన్ నంద్యాల ఫెస్టివల్ రోబోటిక్ బర్డ్ షో ఎగ్జిబిషన్ మన శ్రీ ప్రథమ నంది క్షేత్రం ఆవరణలో సౌజన్య షోరూం ఎదురుగా చామ కాలువ దగ్గర నంద్యాల. మా ఎగ్జిబిషన్ నందు నూతన హంగామాతో చార్మినార్, తాజ్ మహల్, రోబోటిక్ బర్డ్స్ షో, ఫిష్ టర్నల్ మరియు సంక్రాంతి సెట్టింగులతో ఫోటోషూట్లకు అనుగుణంగా విశాలమైన స్థలములో ఏర్పాటు చేయడమైనది. విశాలవంతమైన పార్కింగ్ కలదు. పార్కింగ్ ఫ్రీ. ఇట్లు సంక్రాంతి శుభాకాంక్షలు నంద్యాల వల్ల పట్టణాలందరికీ. సీను సంక్రాంతిని పెట్టేందుకు మన దేవనగర్ కానీ, శ్యామనగర్ కానీ, వెంకటాచల నగర్ కానీ మొత్తం నంద్యాల కల్లా ఫ్రీ పాసులు ఇచ్చేవాడు. ఆయనకు మంచి సంక్రాంతి శుభోదయంగా జరుగుతుంది. మాకు లోపల భారీగా ఉంది. ఎందుకంటే మంది అది వాటి మంది వస్తున్నారు. ఆ మంది దెబ్బకి తప్ప నిర్వహణకే తాగలేదు ఇక్కడ. మంచి పని చేశారు సీను గారు. అందరు ఎక్కడెక్కడ కూడా నంద్యాల పట్టణం నుంచి తల్లిలు వస్తున్నారు ఎగ్జిబిషన్కు. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు మంచి ఫోటోలు, నాగినమ్మది, శిల్పామోహన్ రెడ్డి గారిని అందరి ఫోటోలు తీసి ఎగ్జిబిషన్కి వస్తున్నారు. బాగుంది, ఎంజాయ్గా ఉంది. ఫ్యామిలీస్ రావడానికి ఇట్లు చాలా బాగుంది అన్న. మీరు ఎక్కడి నుంచి వచ్చినారు? మేము ఆత్మకూరు బస్ స్టాండ్. ఇంతటి విధంగా ఎప్పుడు పెట్టలేదు. ఇది చాలా వెరైటీగా ఉంది. ఇలా ఎవరు ఎప్పుడు ప్లాన్ చేయలేదు. చాలాసార్లు ఎగ్జిబిషన్ పెట్టినా కానీ ఇలా ఎప్పుడు పెట్టలేదు. పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నా పేరు మధుసూదన్ రెడ్డి. ఈరోజు ఎగ్జిబిషన్ పెట్టాం మా ఫ్యామిలీతో సహా, మా పిల్లలతో సహా. ఆ ఎగ్జిబిషన్ చాలా బాగుంది. పిల్లలందరూ చూడడానికి చాలా కన్వీనియంట్గా ఉంది. సో తాజ్ మహల్, చార్మినార్ దగ్గర ఫొటోస్ తీసుకోవచ్చు. ఇక్కడ బర్డ్ షో కూడా చాలా బాగుంది. ఇక్కడ ఇంట్లో కావాల్సిన వస్తువులు అన్ని, పిల్లలకు కావాల్సిన వస్తువులు అన్నీ దొరుకుతున్నాయి. సో మీరు ఇక్కడికి వచ్చేసి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో అందరూ ఒకసారి విజిట్ చేయాలని కోరుతున్నాను. పిల్లలకు సంబంధించి ఏమైనా నంద్యాల ఫెస్టివల్ రోబోటిక్ బర్డ్ షో ఎగ్జిబిషన్ మన శ్రీ ప్రథమ నంది క్షేత్రం ఆవరణలో సౌజన్య షోరూం ఎదురుగా చామ కాలువ దగ్గర నంద్యాల. మా ఎగ్జిబిషన్ నందు నూతన హంగామాతో చార్మినార్, తాజ్ మహల్, రోబోటిక్ బర్డ్స్ షో, ఫిష్ టర్నల్ మరియు సంక్రాంతి సెట్టింగులతో ఫోటోషూట్లకు అనుగుణంగా విశాలమైన స్థలములో ఏర్పాటు చేయడమైనది. విశాలవంతమైన పార్కింగ్ కలదు. పార్కింగ్ ఫ్రీ. ఇట్లు మీ శ్రీను.